అఖిల గాండ్ల తేలికల సంఘం ఆదిలాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళన సభ వైభవంగా జరిగింది. ఆదిలాబాద్లోని ఎస్టీయూ భవనంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కుల చిహ్నమైన గానుగు మొద్దుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గాండ్ల సంఘం సంక్షేమానికి, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని, సహాయ సహకారాలు అందిస్తామని అతిథులు పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా రాణించాలని ఆకాంక్షించారు. స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. అంతకుముందు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిన్నంవార్ రాజేష్, తమ్మలవార్ చందులను అతిథులు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. నా ఆలోచన ఒకటే, ఏం చేసుకోగలుగుతాం అనేది ఆలోచించుకోవాలి. ఎవరొచ్చినా కొంత ఓపిక, నువ్వు కుల బాధ్యతలు తీసుకున్నాగానే అన్ని అయిపో. మీ పేరు చెప్పండి. అఖిల గాండ్ల తెలుగుల ఆదిలాబాద్ జిల్లా కొరకు సాయి శక్తుల గాండ్లకెళ్ళి గసి తీసి తిన్నోండి. ఆ గసి రుచి ఎంత గొప్పతనం ఉంటుందో, ఎంత మంచిగా ఉంటుందో, గ్రామంలోకి సేవ చేస్తే ఏ రకంగా తిరిగి మీరు వాపసిస్తారో కూడా నాకు తెలుసు. అందుకు తప్పకుండా నాకు భగవంతుడు ఎక్కడ ఏ అవకాశం ఇచ్చినా కూడా మీలో ఒకటిగా నేను అన్ని సమయాలలో మీకు చేదోడు వాదోడుగా ఉంటారని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు పేరు పేరున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాండ్ల సంఘము అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీరందరినీ కూడా అందరితో పాటు సమానంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే తీసుకున్న విశ్వకర్మ యోజన అనే పథకం ఏదైతే మొన్నటి ప్రవేశం పెట్టడం జరిగింది, అందులో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఎవరన్నా కానీ ఖచ్చితంగా మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటూ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా అప్లై చేస్తే దానికోసం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఏదైతే మొదలు ఒక 15 రోజులు మీకు మీ సామాగ్రితో పాటు మీకు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ అయిన తర్వాత ఎలాంటి షూరిటీ లేకుండా ₹1,00,000 మొదలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ₹1,00,000 అయిన తర్వాత మళ్ళీ 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా షూరిటీ లేకుండా చేయడం జరుగుతుంది. అదే రకంగా మళ్ళీ 2 లక్షలు కట్టిన తర్వాత 3 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు డబ్బులు తీసుకొని ఎప్పటికప్పుడు కట్టుకుంటూ పోతే మీకు తప్పనిసరిగా వ్యాపారంలో మీరందరూ కూడా అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి